హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ నెంబర్ 32 డే 32 రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ యాక్చువల్‌గా ఏంటంటే నిన్న లైవ్‌లో అయిపోయింది గేమ్ అంతా. సో, మనకేమో దాని తర్వాత చీఫ్ కంటెండర్‌షిప్‌ది కూడా అయిపోయింది లైవ్‌లో. ఇంకా అంటే ఎపిసోడ్ వచ్చే ముందరే. ఓన్లీగా ఇంకా ఆదిత్య గారి ఎలిమినేషన్ పక్కన పెడితే దాంట్లో కొన్ని పాయింట్స్ కొంతమంది ఏం చెప్పారా అని, ఎందుకంటే ప్రోమోలో కొన్నైతే చూపించాడు ఔట్ ఆఫ్ 7 నలుగురివి. ఆ ముగ్గురు చెప్పింది ఏంటి రీజన్స్ అన్నది తప్పితే మిగతావి ఇంకేమీ కూడా అంటే పసలేదు అనిపించింది. అందులో నిన్న ఓవర్ లోడెడ్ అయిపోయింది. అంటే అక్కడ మ ఒక ఒక పర్టిక్యులర్ స్ట్రెస్ చేసి లేకపోతే చెప్పడానికి పాయింట్స్ అంటూ ఉన్నాయి. ఇక్కడైతే గనక డైరెక్ట్ మన ఒపీనియన్ అని కూడా షేర్ చేయడానికి లేదు. బట్ అక్కడక్కడ జరిగిన వాటికి నేను చెప్పడానికి ట్రై చేస్తా. సరే, నిన్నైతే గనక మిగిలిన ఆదిత్య, ప్రేరణ, నబీల్ అండ్ నిఖిల్ ఆడుతున్నారు. సో, ఇంక నలుగురు ఉండేసరికి వాళ్ళది వీళ్ళది నిఖిల్, నబీల్ ఎలాగైనా ఫస్ట్ నుంచి అంటే వాళ్ళిద్దరిది తెచ్చుకుందాం అనుకున్నారు పప్పీస్ టాస్క్. ప్రేరణను ఇంకా ఆదిత్య గారు కూడా తీసుకొచ్చుకున్నారనమాట. తీసుకొచ్చుకునేటప్పటికి ఆదిత్య ఓం లాస్ట్‌లో వచ్చారు. సో, దాని ప్రకారం చూస్తేనేమో ఆదిత్య ఓం నుంచున్నారు. ప్రేరణ నుంచుని సంచాలక్‌గా ఏమో నిన్న చివరికి మన నైనిక ఉన్నారనమాట. నైనిక ఏమో చెప్పారనమాట, ప్రేరణకి ఇస్తున్నాను. వాళ్ళిద్దరూ చెప్పుకున్నారు, నేను బాగా పెర్ఫార్మ్ చేస్తా, ఎక్స్‌పీరియన్స్ వైస్ నాకుంది. లేదంటే నాకు ఇది ఫస్ట్ టైము, నేను నాది కంట్రోల్ చేసుకోగలను, పాయింట్స్ బాగా పెట్టగలను ప్రేరణ ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. దాన్ని బట్టి ప్రేరణ ఏమో నైనిక ఏమో ప్రేరణకి ఇచ్చారు. ఇస్తేనేమో ఇంకా ఆదిత్య ఓం గారు కూడా థ్యాంక్ యూ ఇదని చెప్పారు. సో, నెక్స్ట్ సైడ్ దానికి తను సంచాలక్‌గా ఎళ్లారు. అప్పుడు ప్రేరణ లాస్ట్ ఎళ్తుందనమాట. నిఖిల్, ప్రేరణ, నబీల్ ఏమనుకుంటారంటే ఒకళ్ళదొకళ్ళు ట్రయాంగిల్‌గా పట్టుకుందామని నిఖిలే చెప్తాడు. ఇక్కడ అంటే 2 విధాలుగా చెప్పుకోవచ్చు. నిఖిల్‌కి గేమ్ నేను ఫస్ట్ నుంచి నా రివ్యూస్ మీరు ఫాలో అయితే గనక నిఖిల్ కూడా గేమ్ ప్లాన్ తోటే ఎళ్తున్నాడండి. ఎలాగైతే మణికంఠ గేమ్ ప్లాన్ తోటే ఫుల్ ఎళ్తున్నాడో అదే ఒక స్టైల్ ఆఫ్ గేమ్. నిఖిల్ కూడా అదే గేమ్ ప్లాన్‌తో ఎళ్తున్నాడు. మిగతా వాళ్ళందరూ కొద్దిగా ఏంటది ఫ్లో ఎటెళ్తే అటెళ్దాము అన్నట్టుగా ఉన్నారు గానీ, వీళ్ళిద్దరైతే ఫస్ట్ నుంచి చూస్తున్నాను. కంటెస్టెంట్స్ అయితే గనక మణికంఠది సింపతి గేమ్ అయినా గూడా గేమ్ ప్లాన్‌లో ఎక్కడ దొరకకుండా తను అడుగులో అడుగేసుకొని ఎళ్తుంటే, నిఖిల్ గూడా అంతే. ఎవ్వరికీ ఏమీ ఇది చేయకూడదు, కామ్‌గా ఉండాలి, అగ్రెసివ్‌గా ఎళ్ళిపోకూడదు, అవసరం లేని చోట అసలు మాట్లాడకూడదు, కామ్ గోయింగ్‌గా వెళ్ళొచ్చు. ప్లస్ తనకైతే 2 లక్స్ ఏంటంటే, ఒకటి 100% టాస్క్స్‌లో ఇస్తాడు. తనకి తిరుగనేదే లేరు ఎవరు టాస్క్స్‌లో అయితే. ఈవెన్ దో నెగటివిటీ ఇవన్నీ కొద్దిగా అక్కడక్కడ వచ్చినా కూడా తనంత పట్టించుకుని, అయ్యో ఇదయిపోయిందని చెప్పి అనుకునే రకం కాదు. తనకి మాత్రం క్లియర్ ఐడియా ఏంటంటే, ఎక్కడ ఏ స్టెప్ ఏస్తే అక్కడ జరుగుతుంది అన్నది. సో, ఇక్కడైతే నేనేమనుకుంటున్నానంటే తనకి సింపతి అని కాదు, తన మీద కొద్దిగా సాఫ్ట్ కార్నర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, సో, అందు గురించే ముగ్గురం ఆడదాము, నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, మీరిద్దరు ఉండండి అని క్లియర్‌గా ప్రేరణకైతే చెప్తారు. ప్రేరణ పాపం చాలా బాగా ఫాస్ట్‌గానే వస్తుంది. ప్రేరణ లాస్ట్‌కి వచ్చినందుకు వాళ్ళిద్దరూ ఉండిపోతారు. నిఖిల్ కూడా నీ కంగ్రాట్స్ చెప్పి నువ్వే ఉంటావు, నేను ఆల్రెడీ అయ్యాను కదా చీఫ్ కింద. ఇంకోటి కూడా ఉంది. ఆల్రెడీ వీక్స్‌లో చీఫ్ కింద నెగటివిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, మనల్ని ఎలాగైనా తీసేస్తారు లాస్ట్ రౌండ్‌లో. సో, దాని బదులు ఇక్కడే అంటే ఓటింగ్ గాని ఏదైనా వచ్చినా గూడా ఆహ్, మనం తీసేస్తారు కాబట్టి అదేదో ప్రేరణకు ఛాన్స్ ఇచ్చి, మనం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. మంచి లేడీ కంటెస్టెంట్ ప్లస్ ఆమె గూడా ఆడుతోందని ఇన్ని తెలివితేటలైతే ఖచ్చితంగా నేను 100% రాసిస్తాను. నిఖిల్‌కైతే ఉన్నాయండి. సో, అదే విధంగా తనకి ప్రేరణకిచ్చారు. సో, వాళ్ళిద్దరు వెర్షన్స్ చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఇంకా ఎవరు ఆదిత్య గారైతే లేడీ కంటెస్టెంట్ ఉంటే బావుండు, తను బాగా క్లారిటీగా ఉంటుంది, ఆడుతోంది. నిఖిల్ ఆల్రెడీ ప్రూవెన్, బట్ ఒక ఛాన్స్ అయితే తినకివ్వాలి అని చెప్పి అనుకుని ప్రేరణకిచ్చారనమాట. సో, ప్రేరణ, నబీల్ ఆడారు. ప్లస్ ఇప్పుడేమో అందరూ గూడా వచ్చి కంటెస్టెంట్స్ ఎక్సెప్ట్ ఎవరు విష్ణుప్రియ, ఆదిత్య గారు అండ్ యష్మి, వీళ్ళు ముగ్గురు తప్పితే మిగతా అందరూ గూడా నబీల్‌కే ఇచ్చారండి. ఇక్కడ కొద్దిగా మనకంటే అంటే ఎపిసోడ్ గాని, లైవ్ గాని చూసిన వాళ్ళకేంటంటే, మణికంఠ ఎందుకు ఆదిత్య గారికి సారీ ప్రేరణకి ఇవ్వలేదు అంటే, ఒకటి నబీల్ అక్కడ ఇచ్చిన
పాయింట్స్ వాటెవర్ తను చెప్పిన స్పీచ్ తనకి నచ్చిందని చెప్పాడు. అది మనకి ఇందులో ఎపిసోడ్‌లో ఎయలేదు. బట్ స్టిల్ ముందరంతా గూడా ప్రేరణ బాగా ఆడుతోంది ఇదని చెప్పాడు. బట్ అక్కడ ఎందుకు చేంజ్ చేసుకున్నాడో అన్నది కొద్దిగా ఇది. బట్ నబీల్‌కి గూడా ఇవ్వడం కరెక్టే. ఇద్దరు ఈక్వలెంట్ దీంట్లో ఉన్నారు కాబట్టి ఎవరి పాయింట్స్ వాళ్ళవి కాబట్టి సో, అక్కడ కొద్దిగా నబీల్‌కి ఇవ్వడం జరిగింది. ప్రేరణకైతే ఇవ్వలేదు. ప్లస్ ప్రేరణ తిన్ని ఎలాగైనా నామినేషన్‌లో పెట్టింది. సో, అలాగన్నా గూడా ఆలోచించుంటాడు గ్యారంటీగా. మణికంఠ స్టెప్‌లో మాత్రం ఆలోచన లేదు అనడానికైతే లేదండి. తను ఖచ్చితంగా ఆలోచించుకునే తన స్టెప్ అయితే మూవ్ అవుతాడు. అంటే ఇవన్నీ చెప్తాడు. ఏది నేను మర్చిపోతాను, నాకు తెలివి లేదు, నాకు బుర్ర లేదు, ఇవన్నీ గూడా పార్ట్ ఆఫ్ ద గేమే. దాన్ని అంత పట్టించుకోక్కర్లేదు. అవన్నీ గూడా ఏంటంటే నాది అంత నేను రైజ్ చేసుకోను నా యొక్క పేరుని. బట్ స్టిల్ ఐ విల్ ట్రై అన్నట్టుగా అనమాట. అలాగా. సో, దాని తర్వాత ఎవరు ఇంకా ఆదిత్య గారేమో ఫీమేల్ కంటెస్టెంట్ అని చెప్పి ప్రేరణకి ఇస్తా ఉన్నారు. ఇక్కడ విష్ణుప్రియ ఏమో నబీల్‌కి ఎందుకు ఇవ్వలేదంటే ప్రేరణకి సపోర్ట్ చేస్తానని చెప్పి క్లియర్‌గా అయితే చెప్పారు. సో, తను చెప్పిన ఒక అంటే తను ఇచ్చిన ఇది బావుందనిపించిందనమాట. సో, అక్కడ బట్టి ఆలోచిస్తే వాళ్ళిచ్చిన కంటెస్టెంట్స్ ఇదంతా బానే కరెక్ట్‌గానే జరిగింది. బట్ ఇక్కడైతే ప్రేరణ చాలా బాధపడ్డారండి. తను చాలా కష్టపడ్డారు. ట్రూ ఫైటర్‌లా అనిపించారు. గేమ్ అయితే సూపర్‌గా ఆడారు. తనెప్పుడు గూడా లేడీస్‌లో అయితే గనక తనే గేమ్స్ బాగా ఆడుతుందని తెలుసు. ఇంకా ప్రూవ్ చేసుకున్నారు. బాగా తనకి పీరియడ్స్ ప్రాబ్లమ్ ఏదో ఉందన్నారు. సో, అందు గురించి తను ఎక్కువ పరిగెత్తలేదన్నా గూడా మిగిలిన అబ్బాయిలు అంటే ఆహ్ 2 టైమ్సో, 3 టైమ్సో నిఖిల్ కన్నా సారీ ఆదిత్య గారి కన్నా గూడా బాగా వచ్చి ప్లస్ ఇంకా మిగిలిన అమ్మాయిల కన్నా బాగా ఎళ్లి ఆడడం జరిగింది. సో, బాగా కష్టపడింది. తన ఎఫర్ట్స్ అయితే చూడొచ్చు మనం. సో, ఇ ఇక్కడేంటంటే ఇద్దరు ఈక్వలెంట్ ఉన్నారు కాబట్టి ఎవరికిచ్చినా కరెక్టే అనమాట ఈ పర్టిక్యులర్ స్టేజ్‌లో. ఇంక దాని తర్వాతేమో మార్నింగ్ సాంగ్ ప్రేరణ అయిన తర్వాత ఏడ్చిన తర్వాత అందరూ గూడా వచ్చి కన్సోల్ చేశారు. అదంతా అయిపోయింది. మార్నింగ్ సాంగ్‌లో అయితే గనక ఇంకా అయిన తర్వాత నిఖిల్ ఏమో పృథ్వీ గురించి చెప్తాడు. విష్ణుప్రియకి. ఇది అసలు ఎందుకు బిట్టేసారో నాకు అర్థం కాలేదు. ఓన్లీ పృథ్వీ ఎక్కువ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటాడు. నువ్వు తనతో ఉంటావు కాబట్టి నీకెందుకు చెప్తున్నానంటే తను మిస్‌అండర్‌స్టాండింగ్ చేయకుండా ఉండడానికి కాపాడే బాధ్యత నీది అన్నట్టుగా చెప్తాడు. అంటే ఇక్కడ ఓన్లీ పక్క వాళ్ళని కూడా తీసుకొచ్చుకుంటూ కూర్చోవాలి అని చెప్పి ఆట ఆడే విధానం ఇందులో ఏంటో నాకు అర్థం కాలేదు. అసలుకే విష్ణుప్రియ ఎంతసేపు పృథ్వీ వెనకాలే పరిగెత్తుతున్నారు. బట్ ఈ విషయంతోటి ఇంకా తనని కనిపెట్టుకొని ఉంటుందా అనుకుంటే అది ఇంకా ఆమె గేమ్ అయితే మొత్తం అసలేమీ లేదండి. షీ ఈస్ క్లియర్ దట్ నేను ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మామూలుగా ఇలాగే చిల్ అవుతూ ఉంటానని చెప్పి అలాగే వచ్చారు. అలాగే ఉంటున్నారు. సో, తను పాయింట్స్ ఇవన్నీ బావున్నాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నా గూడా బట్ ఎక్కడా గూడా ఓవర్‌గా మనం ఇక్కడ పెట్టాలి పాయింట్, ఇక్కడ ఇచ్చేయాలి అన్నది ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక గేమ్ గూడా సీరియస్‌గా తీసుకుందాము. ఇది ఎలాగైనా విన్ అయిపోవాలి. ఇది ఎలాగైనా చేయాలని గూడా ఏం లేదు. సో, తన సైడ్ నుంచి ఏంటంటే ఇప్పుడు ఉన్నంత వరకు వేయండి ఓట్స్ నచ్చితే లేదంటే లేదు. అంతే అనమాట. నెక్స్ట్ ఏమో చీఫ్ టాస్క్ వచ్చిందండి. దాంట్లో ఏమో అన్ని నేమ్స్ బ్లాక్స్ కింద పెట్టి అవన్నీ గూడా వేరే వేరే ప్లేసెస్‌లో పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రోప్ తోటి అవన్నీ తీసుకొని వచ్చి అవి అరేంజ్ చేయాలనమాట. ఇక్కడ క్లియర్‌గా సంచాలక్ అయితే క్లారిటీగానే చెప్పారండి. అంటే మంచి జడ్జ్‌మెంటే ఇచ్చారు. నబీల్ ఈస్ ద ట్రూ విన్నర్. మెగా చీఫ్ అయ్యాడు. ఐ యామ్ మెగా చీఫ్ అని రాయాలి. సో, బ్లాక్స్ ఎక్కడెక్కడ పెట్టాలన్నది క్లియర్‌గా అయితే బానే పెట్టాడు. ఫస్ట్ చెప్పుకునేటప్పుడైతే మాత్రం సీత వచ్చేసి నబీల్‌కి స్పేసెస్ ఇవ్వడం నేర్చుకో. ఎక్కడ పెట్టాలా ఏంటా అన్నది. ప్లస్ నిఖిల్ క్లియర్‌గా అయితే చెప్పలేదు పృథ్వీకి. ఆట చాలా ఫాస్ట్‌గా పృథ్వీ వచ్చాడండి. బట్ స్టిల్ చాలా టైం ఉన్నా గూడా నబీల్ లేట్‌గా వచ్చినా గూడా తిను తప్పు పెట్టి అంటే అప్పటికే ఎవరు పృథ్వీ 2 టైమ్సో, 3 టైమ్సో గంట కొడతాడు. అప్పటికొచ్చి నబీల్ కరెక్ట్‌గా పెట్టి అప్పుడు గంట కొడతాడనమాట. అంత స్లోగా చేస్తాడు. ఇక్కడ బ్యాడ్ లక్ అని చెప్పాలి. తనకి క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షనో లేకపోతే క్లియర్‌గా హెల్పో జరగలేదు. అంటే వాళ్ళ టీమ్‌మేట్స్ నుంచి ఆర్ కంటెస్టెంట్స్ నుంచి. బట్ ఇక్కడైతే నబీల్‌కైతే క్లియర్‌గా సీత అయితే చెప్పారు స్పేసెస్ ఎక్కడెక్కడ ఇవ్వాలని.
ఇక్కడ ప్రేరణ డెసిషన్ అయితే గుడ్ డెసిషన్ అండి. తను చేసింది తప్పేం లేదు. బట్ దీని తర్వాత మన యష్మి గారైతే అతి చేశారనే అనిపించాలి. వితండవాదం ఆమెకేంటంటే పృథ్వీని ఎందుకివ్వాలా అన్నది. నిన్నంతా ఏమో తిట్టారు. "నువ్వెందుకు రావాలి? నువ్వు పనికిరావు" ఇదని చెప్పి. ఇక్కడ నిన్న పృథ్వీ ఏం చేశాడో తప్పు. తను మణికంఠకి ఇవ్వకుండా యష్మిని ఎందుకు ఉంచాలి అని చెప్పాడో, ఇక్కడ కూడా అలాగే ఉందండి. పృథ్వీ ఏదైనా అవ్వని, పృథ్వీ విన్ అవ్వాలి అంటే గనక అది తప్పు. "నువ్వు సంచాలకుగా ఉన్నావు కదా! నువ్వు ఫేవర్ చేయొచ్చు కదా!" అన్నట్టుగానే మాట్లాడిందనమాట. "నువ్వు నేమ్ చెప్పేటప్పుడు చెప్పొచ్చు కదా! సరిగ్గా చూసుకోమని." సరిగ్గా చూసుకోమని కూడా చెప్పలేదు. "గంట కొట్టు, గంట కొట్టు" అని నువ్వే కన్‌ఫ్యూజ్ చేసావు అని చెప్పింది. సరే ఫస్ట్ టైమ్ గంట కొట్టిన తర్వాత సెకండ్ టైమ్ వచ్చి సర్దుకుని గంట కొట్టినప్పుడు కూడా తప్పే అయింది. అప్పుడు కూడా తను తర్వాత చెప్తుందనమాట. అసలు టాస్కే అది అంతా కరెక్ట్‌గా పెట్టాలని, అదే తప్పు చేస్తే అది సంచాలకుగా నేనెలా సేవ్ చేస్తాను. ఐ మీన్ హెల్ప్ చేస్తాను. అలాగే పెట్టినప్పుడు బ్లాక్స్ గూడా నేను చూసుకోమని చెప్పినా తను వినిపించుకునే పొజిషన్‌లో లేడు. ఆబ్వియస్‌గా తను తొందరపాటులో గూడా తను చేశాడు. ఇక్కడ నా తప్పైతే ఏం లేదంటే ఇంకా ఏడుస్తూ తన మీద చెప్తుందనమాట. అస్సలు 2 వీక్స్ నుంచి నన్ను కార్నర్ అని గాదు, ఈ హౌస్‌లో ఇది చూస్తోంది. అసలు ఏమనుకుంటుందో తెలీదు అన్నట్టుగా మాట్లాడింది. నాకేం నచ్చలేదనమాట. ఎందుకిలా బిహేవ్ చేస్తోంది? వాళ్ళు ఫ్రెండ్సే కాబట్టి లైట్ తీసుకునే గుణం ఉండాలి. బట్ అక్కడ తీసుకోకుండా ఇంకా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఇంకా విష్ణుప్రియ వీళ్ళ దగ్గరికెళ్ళి గూడా చూడు ఇలా జరిగింది, ఇలా ఎందుకు చేశారు? ఇలా చేయకుండా ఉండాలి, కరెక్ట్‌గా ఇవ్వాలి సంచాలక్ డెసిషన్ అన్నట్టుగా మాట్లాడిందనమాట. సో, ఇక్కడ యష్మిదయితే 100% రాంగ్. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లారిటీయే లేదు. సంచాలక్‌గా తను ఎందుకు చేయాలనుకుందో, ప్లస్ అది కూడా పృథ్వీకి ఈ వారంలోనే తనకి ఎక్కువ క్లోజ్ ఎలా అయిపోయిందో కూడా తెలీదు మనకి. ఇవన్నీ గూడా ఎలా అంటే ఎలాగైనా కన్నడ బ్యాచ్ కదా! వాళ్ళకి అంటే హెల్ప్ చేసుకోవాలి, ఇద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌గా అనుకుంటున్నదేమో. బట్ అలా అయితే ప్రేరణ అయితే చేయలేదిక్కడ. నబీల్ క్లియర్ విన్నర్ అయ్యారనమాట. ఇంక దాని తర్వాత ఇంక అందరూ గూడా నైట్ ఫుడ్ ప్రిపరేషన్స్ ప్లస్ నబీల్ విన్నింగ్ తర్వాతేమో వచ్చి హౌస్‌మేట్స్ అందరూ చెప్పడం, ఎలా ఉంది? ఏంటి ఆడారు? ఇదంతా చదువుకోవడం అంతా జరిగిందనమాట. ప్రేరణకు గూడా ఎళ్లి పృథ్వీని కూడా ఎళ్లి తను చెప్పి కంగ్రాట్స్ చెప్పుకోవడం ఇవన్నీ చెప్పుకున్నారు. ఇంకా నెక్స్ట్ హౌస్‌మేట్స్ అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఇవన్నీ గూడా నబీల్ అయితే చెప్పడం జరిగింది. నబీల్‌కేమో నిఖిల్ వచ్చి కంగ్రాట్స్ చెప్పడం, ఇంకా ఆదిత్య గారు కంగ్రాట్స్ చెప్పడం ఇవన్నీ జరిగాయనమాట. ఓవరాల్‌గా అయితే ఇలా జరిగింది. ఇంతలోకి దాని తర్వాత అసలైన ఘట్టం ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆర్ ఎవిక్షన్ అన్నారు కదండీ! దాన్ని బట్టి లైట్స్ అయితే ఏసారు. రెడ్ లైట్స్ అన్నీ ఏసి ఇంకా ఆదిత్య గారిని, ప్రేరణ, విష్ణుప్రియ, ఇంకా నబీల్, ప్రేరణ కాదు నైనిక, నబీల్, మణికంఠ అండ్ నిఖిల్, వీళ్ళ 6 పేర్లు చెప్పి మీరందరూ గూడా నామినేషన్‌లో ఉన్నారు. సో, ఫస్ట్ అయితే వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారేమో అనుకుంటారు అంత హడావిడికి. బట్ దాని తర్వాతేమో లేదు వీళ్ళొస్తున్నారని తెలిసిన తర్వాత ఓకే. ఏంటి ఆదిత్య గారు, విష్ణుప్రియ అండ్ నైనిక వీళ్ళు ముగ్గురు బాటమ్‌లో ఉన్నారు. మిగతా ముగ్గురు సేఫ్ అని జెప్పేసరికి అంటే మనకి యష్మిను, ప్రేరణ ఫేస్ కట్స్ అయితే చూపించలేదు. ఏంటి వాళ్ళ యొక్క ఇది ఏమనుకుంటున్నారని. బట్ విష్ణుప్రియ అయితే నాగమణికంట సేవ్ అయ్యాడు అన్నప్పుడు కొద్దిగా కళ్ళు సైడ్‌కి తిప్పి కళ్ళు ఇదిగా ఏంటి తిను సేవ్ అయ్యాడా అని చెప్పి వెంటనే క్లాప్స్ అయితే కొట్టింది గానీ, బట్ షీ ఫెల్ట్ లిటిల్ ఇదన్నమాట. తను గూడా సర్ప్రైజ్ ఫీల్ అయింది. మిగతా హౌస్‌మేట్స్ ఏంటో మరి వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటో మనకి సరిగ్గా చూపించలేదు. సో, వీళ్ళు ముగ్గురైతే డేంజర్ జోన్‌లో నుంచోబెట్టాడు బిగ్ బాస్. బట్ ఇక్కడైతే క్లియర్‌గా ఒకటి మాత్రం ఆర్డర్‌లో అయితే చెప్పేసాడు అనిపించింది. నిఖిల్ తర్వాత నబీల్, నబీల్ తర్వాత మణికంఠ అని చెప్పి. అది అంటే బయట మనకి జరుగుతున్న సోషల్ మీడియాలో ఉన్న ఆర్డర్ బట్టి అనమాట. సో, అలాగే జరిగిందని ఓటింగ్ ప్రకారమే జరిగిందనుకున్నా కూడా ఇది చెప్పేయడం వల్ల ఏంటంటే హౌస్‌మేట్స్‌కి రేపటి నుంచి విష్ణుప్రియ కార్నర్ అయితే అయిపోతారండి. ఎందుకంటే మనకి తెలుసు నైనిక మేబీ వీకెండ్ ఎలిమినేట్ అయినా లేకపోతే నెక్స్ట్ వీక్ తను మళ్ళీ డేంజర్ జోన్‌లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తన ఓటింగ్ ప్రకారం. సో, ఇక్కడైతే గనక ఇంక మణికంఠని టార్గెట్ చేయడం ఆపేసి వీళ్ళు విష్ణుప్రియని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో, దీనివల్ల ఏంటంటే గేమ్ మారడమే కాదు వీళ్ళు ప్రియారిటీస్ ఇన్‌సైడ్ హౌస్ ఎలా ఉండాలా అన్నది ఆలోచించుకుంటారు. బయటన ఎలా జరుగుతుందో పక్కన పెడితే అంటే మనం ఓట్స్ ఏస్తున్నామా లేదా అన్నది పక్కన పెడితే వాళ్ళు అమ్మో! పక్కవాడు నాకు హెల్ప్ చేయడు, సపోర్ట్ చేయడు. సో, నేను వీళ్ళతో క్లియర్‌గా ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటే గనక అది కొద్దిగా లో అయిపోతుంది గేమ్. బట్ స్టిల్ ఈవెన్ దో ఆ ఓటింగ్ ప్రకారం ఇదని చెప్పకుండా
మీ ముగ్గురిలో వీళ్ళు ఆరుగురిలో మీరు ఎవరెవరిని డేంజర్ జోన్‌లో పెడదాం అనుకుంటున్నారో పెట్టి, ఆ ముగ్గురినే ఇప్పుడు మణికంఠ ఉంటే మణికంఠ ఉంటాడు. బట్ చెప్పి ఇవన్నీ చేసి ఓటింగ్ ఎవడికి తక్కువొచ్చిందో వాళ్ళనే పంపిస్తే బావుండేది. ముందస్తుగా వీళ్ళు ముగ్గురికి తక్కువొచ్చిందని చెప్పి వీళ్ళని ఇది చేయడం అయితే గనక నాకైతే కరెక్ట్ కాదనిపించింది. బట్ ఎనీవే ఒక్కొక్కళ్ళు వస్తే గనక ఫస్ట్ అయితే గనక ఆదిత్య గారికి నిఖిల్ ఇస్తాడు. ఈయనకి కొద్దిగా ఇంకా క్లియర్‌గా లేడు డెసిషన్ మేకింగ్. ప్లస్ అందరికన్నా గూడా అరవడం అదే చెప్పడం అన్నది కొద్దిగా తక్కువ ఇది. అందునుంచి ఆదిత్య గారు ఎళ్ళిపోవాలి అని జెప్పాడు. ఆహ్, నాగమణికంఠని నెక్స్ట్ పిలిచారు. నాగమణికంఠ గూడా ఆదిత్య గారిని పంపించాలి. క్లియర్ థాట్స్ లేవని జెప్పి ఏడ్చాడు. అక్కడ ఎందుకు ఏడ్చాడో ఏంటో అది అర్థం గాలేదు. బట్ అంటే తనకి వచ్చిన ఏడుపని చెప్తే అనుకున్నా గూడా. బట్ పాయింట్ ఎప్పుడు క్లియర్‌గా చెప్పే నాగమణికంటే ఇక్కడ పాయింట్ అయితే క్లియర్‌గా లేదండి. ఎందుకంటే నైనికాకి తను ఆ వీకెండ్ నామినేషన్ చేశాడు. సో, తన వల్లే నామినేషన్‌లోకొచ్చారు వన్ ఆఫ్ ద రీజన్ గాబట్టి, అక్కడ ఇవ్వకూడదనుకున్నాడో ఏంటో తెలీదు గానీ, ఇక్కడ ఓటింగ్ బై ఆహ్, ఎవరు జనాలు ఐ మీన్ ఆడియన్స్ అని చెప్పి తను ఆహ్, కనుక్కోలేకపోయాడో ఏంటో అర్థం గాలేదు. ఇక్కడ కొద్దిగా కన్‌ఫ్యూజన్ అయితే అయ్యాడు. ఆబ్వియస్‌గా విష్ణుప్రియకైతే ఇవ్వక్కర్లేదు. తనకి ఇవ్వకూడదని గూడా తనెప్పుడు అంటే చెప్తూ ఉంటాడు. విష్ణుప్రియ బానే ఉంది తన థాట్స్‌లో అని జెప్పి. సో, ఇక్కడైతే కొద్దిగా ఇదయిందనమాట. బట్ తన డెసిషన్ గాబట్టి అది అలా జరిగింది. ఇంక నెక్స్ట్ నబీల్ వచ్చేసి విష్ణుకిచ్చారండి. విష్ణుకేమో తను ఇలాగ బయటన నెగెటివ్ మాటలు కొన్ని మాట్లాడింది గాబట్టి బయటకది ఎలా పోయిందో, ప్లస్ అలాగే ఇంట్లో గూడా నాకిది అవసరం లేదు. నేను ఏదైతే అదవుతాను, చూస్తాను, జనాలు ఓట్లేస్తేనే ఉంటాను అన్నట్టుగా మాట్లాడింది కాబట్టి తను ఎళ్ళిపోయినా ఓకే. మిగతా ఇద్దరితో పోలిస్తే అన్నాడు. ఇక్కడ విష్ణుకి ఇవ్వడం ఏమో నాకు కరెక్ట్‌గా అనిపించలేదు. ఎందుకంటే తనే నాకు తెలిసి నామినేషన్స్‌లో తను విష్ణుకి, నైనికాకి ఇద్దరికీ ఏసినా గూడా విష్ణుకైతే ఏం జెప్పారంటే క్లియర్ థాట్స్ లేవని జెప్పారు. అంటే ఇంకా క్లియర్‌గా తను ఏమనుకుంటుందో తెలీదు. బట్ పాయింట్స్ పెట్టినా గూడా ఆహ్, ఆ రోజు విష్ణు ఇచ్చిన ఆన్సర్స్ అయితే ప్రాపర్‌గా ఉన్నాయి గానీ, బట్ నైనిక అయితే ప్రాపర్‌గా ఇవ్వలేదు నబీల్‌కి. బట్ స్టిల్ నబీల్ అయితే విష్ణుని తీసేయమని చెప్పాడు. ఇక్కడ నెక్స్ట్ ప్రేరణది కూడా ఇంట్రెస్టింగ్‌గా అయింది. ప్రేరణ వచ్చి నైనికని తీశారు. ఇక్కడ ఆదిత్య గారు ఎళ్ళిపోవాలని చెప్పి నామినేట్ చేసిన వ్యక్తి తను డేంజర్ జోన్‌లోకొస్తే అంటే ప్రేరణ నైనికాని ఎందుకు పంపించాలనుకున్నామంటే వితిన్ 2 డేస్‌లో ఇది మారిపోయిందా అంటే ఇది 2 డేస్ గేమ్ కాదు కదండీ. లాస్ట్ వీక్స్ అన్నిటిలోనూ కూడా చూసుకొని చెప్పాల్సింది గదా! సో, నాకిది అర్థం గాలేదు ప్రేరణది గూడా. సేమ్ ఎలాగ మణికంఠ అయితే నైనికాని నామినేట్ చేసి ఎలా తీశారో ఆదిత్య గారిని, ప్రేరణ గూడా ఆపోజిట్‌గా తీయడం జరిగింది. అంటే ఇక్కడ మంచి అవుదామా అని చెప్పి అనుకున్నట్టుగా ఏమైనా ప్లాన్ చేసిందా? అంటే వీళ్ళందరూ ఇక్కడ పెట్టారు ఆల్రెడీ 2 ఓట్స్ వచ్చాయి కాబట్టి ఆదిత్య గారు ఎలాగైనా ఎళ్ళిపోతారు. సో, నైనికాకేద్దామని చెప్పి అనుకుందో నాకు అర్థం గాలేదనమాట. సో, అది ప్రాపర్‌గా అంటే కన్వే చేసినట్టు అనిపించలేదు నాకైతే తన పాయింట్స్ కూడా. సో, ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా మైనస్ లాగా అనిపించారు. మణికంఠ అండ్ ప్రేరణ. నెక్స్ట్ సీత వచ్చి ఆదిత్యకి చెప్పింది క్లియర్‌గా తను వాళ్ళిద్దరికీ ఫ్రెండ్‌షిప్ ఉంది. తిను మీతో లేదు కాబట్టి మిమ్మల్నే పంపిస్తున్నా. పృథ్వీ వచ్చి ఒక మంచి మాట చెప్పాడు. విష్ణుకేమో నబీల్ నెగెటివ్ వర్డ్స్ చెప్పడం వల్ల ఇదంటే అందునుంచి నైనికాకైతే ఎక్కువ గేమ్ చూడలేదు. ఇది లాస్ట్ 1 వీక్, 2 వీక్స్ ప్లస్ ఒక్క నెగెటివ్ వర్డ్స్ తోటి తనని బయటకి పంపిస్తారు విష్ణు అని అనుకోను. సో, నైనికానే కరెక్ట్ అన్నట్టుగా చెప్పాడనమాట. యష్మి వచ్చి ఆదిత్య గారికేయడం తను ఆల్రెడీ నామినేట్ చేసిందే నాకు నచ్చలేదు. నేను ఎలాగైనా పంపించాలనుకుని యష్మి ఎలా ట్రై చేస్తుందో. సో, అందు గురించే ఆదిత్య గారికి వేసింది. సో, అది కరెక్ట్‌గానే అనిపించింది. సో, ఇదండి ఈరోజు వాళ్ళు ఒపీనియన్స్ చెప్పారు. దీని తర్వాత ఆదిత్య గారైతే ఎవిక్ట్ అయిపోయారు. నా ప్రకారం అయితే గనక ఆదిత్య గారి ఎలిమినేషన్ అయితే జరగాలి కాదనట్లేదు. కాకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్ విత్ ఈవెన్ దో లాస్ట్‌కి బిగ్ బాస్ అంటాడనమాట. ఇవన్నీ గూడా ఆడియన్స్ ఓట్స్ ద్వారానే ఇతనే ఎళ్ళిపోవాలని చెప్పి. బట్ స్టిల్ అది చెప్పే ముందర లోపల ఉన్న వాళ్ళకి వీళ్ళ ఆర్డర్ అంటే వీళ్ళ ఆర్డర్ ఐ మీన్ ఓటింగ్ ఆర్డర్ యాస్ వెల్ యాస్ ఓటింగ్ ఎంతమంది ఉంది. విష్ణుకి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్నప్పుడే విష్ణు కన్నా కూడా మణికంఠ, నబీల్ పైకెళ్లారు అంటే గనక ఓహో! వీళ్ళని ఇంకెవరు టచ్ చేయకూడదు. వీళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. వీళ్ళు ఆడే ఆట ఇది అని చెప్పి ఇంక వాళ్ళని సైడ్ చేసే ఇది ఉందన్నమాట. అంటే ఇంక అలాగ పెట్టేసి వాళ్ళని నామినేట్ చేయడం కాకుండా అలాగ వదిలేయడం జరుగుతుంది. సో, అది దానివల్ల ఏంటవుతుందంటే
గేమ్ అంతా కూడా తారుమారైపోతుంది. సో, చూడాలి ఎలాగా నెక్స్ట్ వీక్స్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఎలా జరుగుతుందని. ఇంకేమైనా వీకెండ్ ఏమైనా ఎలిమినేషన్ ఉందా లేదా అన్నది ఇంకా అయితే సోషల్ మీడియాలో హల్చల్ అయితే ఏం జరగట్లేదండి. ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే గనుక మీ ముందుకి మళ్ళీ తీసుకొస్తా. ఇదండి ఈరోజు రివ్యూ. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. మీ యొక్క ఒపీనియన్ మాకు తెలియజేయండి. మళ్ళీ రేపటి రివ్యూతో వస్తా. బాయ్.